హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకానమీలోని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుండి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది మనకు 6th వీడియో. ఆల్రెడీ 5 వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసాక ఈ వీడియోస్ చూడండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ప్రతిపాదన ఇచ్చాడు. సో అదేంటో చూసినట్టయితే మనం సైమన్ కుజ్నెట్స్ వృద్ధి దశలు మూడు దశలుగా పేర్కొన్నాడు. అవి ప్రారంభ దశ, ద్వితీయ దశ, తృతీయ దశ. సో మనం ఆల్రెడీ ఈ యొక్క అభివృద్ధి దశలను ఒక ముగ్గురు వ్యక్తులు వివిధ రకాలుగా వివిధ దశలుగా వివరించడం జరిగిందని చెప్పుకున్నాం. సో వారెవరు అంటే మనకు మొదటిగా కార్ల్ మార్క్స్, ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రోస్టో, ఆ తర్వాత మనకు సైమన్ కుజ్నెట్స్. సో మనకు కార్ల్ మార్క్స్ ఎన్ని దశలుగా వివరించడం జరిగింది? 6 దశలుగా. సో 6 దశలు ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క 5 దశలు కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం సైమన్ కుజ్నెట్స్ యొక్క 3 దశలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ప్రతిపాదన ఇచ్చింది మనకి ఫస్ట్ కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకు సైమన్ కుజ్నెట్స్ వృద్ధి దశలు 3 దశలుగా పేర్కొన్నాడు. అవి ప్రారంభ దశ, ద్వితీయ దశ, తృతీయ దశ. ఇది మనకు రైట్. సో నెక్స్ట్ దీనికి కారణం ఏమి ఇచ్చాడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, తృతీయ దశలో శ్రామిక శక్తి ద్వితీయ రంగం నుంచి తృతీయ రంగంలోకి మారుతుంది. సో ఇది కూడా మనకు రైటే. సో ఏ విధంగా అంటే మనకు ఇక్కడ ఫస్ట్ ప్రారంభ దశలో కనుక చూసినట్టయితే ఇక్కడ వ్యవసాయ రంగం పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది ప్రారంభ దశలో. సో నెక్స్ట్ ద్వితీయ దశ మీకు తెలుసు పారిశ్రామిక రంగం, తృతీయ దశ సేవ రంగం. సో మనకు ద్వితీయ దశలో ఎలా ఉంటుంది? ప్రాథమిక శ్రామిక శక్తి అనేది ప్రాథమిక రంగం నుండి ద్వితీయ రంగానికి మారడం జరుగుతుంది. అదేవిధంగా తృతీయ రంగంలో ఎలా ఉంటుందంటే శ్రామిక శక్తి ద్వితీయ రంగం నుండి తృతీయ రంగంకి మారడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇది రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఏ రైటే మనకు ఆర్ రైటే. అంటే ఇక్కడ ప్రతిపాదన రైటే, కారణం రైటే. కాకపోతే దీనికి ఇది కారణం కాదు. ఇక్కడ ఈ యొక్క సైమన్ కుజ్నెట్స్ వృద్ధి దశలను ఈ విధంగా పేర్కొనడానికి కారణం తృతీయ దశన కాదు. సో కాబట్టి ఇక్కడ కారణం అనేది కాదు కాబట్టి మనకు ఏఆర్లు సరైనవి, ఏఆర్కు సరైన వివరణ కాదు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్? ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. సో అవేంటో మనం చూసినట్టయితే ఇక్కడ జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. అలాగే జాబితా 1లో సిద్ధాంతాలు ఇచ్చాడు, జాబితా 2లో వాటి యొక్క ప్రతిపాదించిన వారు ఎవరు అనేది ఇచ్చాడు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మనకు రిచర్డ్ నెల్సన్. ఇక్కడ మనకు ఈ యొక్క అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం అంటే ఏంటి, ద్వ్యాంతర నమూనా అంటే ఏంటి, సో ఈ యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది మనకు ఆ తర్వాత క్వశ్చన్స్లో వస్తే అప్పుడు క్లియర్గా చెప్తా. కాకపోతే ఇక్కడ మాత్రం ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేది మాత్రం ఈ క్వశ్చన్లో చూడండి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ద్వ్యాంతర నమూనా దీన్ని ప్రతిపాదించింది ఎవరు? చిన్నారి. ఓకే. సో నెక్స్ట్ తక్కువ స్థాయి అసమతుల్య స్తంభన, సో దీన్ని ప్రతిపాదించింది ఆర్ఆర్ నెల్సన్. ఆ తర్వాత క్రమబద్ధ సిద్ధాంతం, సో దీన్ని ప్రతిపాదించింది గౌతమ్ మాథుర్. ఓకే. సో ఇక్కడ మనకు A1, B2, C3, D4. ఓకే. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సాంప్రదాయ శాస్త్రవేత్తలు పట్టించుకొని అవిభాజ్యాలకు తద్వారా బాహ్య ఆదాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఆర్థిక వ్యవస్థకు చలన సమతుల్య పరిస్థితిని కల్పించిన ఆర్థికవేత్త ఎవరు? సాంప్రదాయ శాస్త్రవేత్తలు పట్టించుకొని అవిభాజ్యాలకు. సో ఇక్కడ మనకు అవిభాజ్యాలకు అంటే ఏంటి అంటే విడదీయడానికి అవకాశం లేనటువంటిది. సో విడదీయడానికి అవకాశం లేనటువంటి ప్రయోజనం అన్నట్టు. సో ఇక్కడ సాంప్రదాయ శాస్త్రవేత్తలు పట్టించుకొని అవిభాజ్యాలకు తద్వారా బాహ్య ఆదాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఆర్థిక వ్యవస్థకు చలన సమతుల్య పరిస్థితిని కల్పించిన ఆర్థికవేత్త ఎవరంటే మనకు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, రొజెస్టిన్ రోడన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే బిగ్ పుష్ థియరీలోని రోడన్ ప్రకారం క్రింది వాటిలో 3 రకాలు అవిభాజ్యాలు ఏవి? బిగ్ పుష్ థియరీలోని రోడన్ ప్రకారం క్రింది వాటిలో 3 రకాల అవిభాజ్యాలు ఏవి అన్నాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ బిగ్ పుష్ థియరీ అంటే ఏంటి? బిగ్ పుష్ థియరీ అంటే ఏంటంటే పెట్టుబడులను భారీగా పెట్టుబడులను పెడుతూ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడాన్ని మనం ఇక్కడ బిగ్ పుష్ థియరీ అంటాం. అయితే మనకు ఈ యొక్క బిగ్ పుష్ థియరీని ప్రతిపాదించింది ఎవరు? రొజెస్టిన్ రోడన్ అనే శాస్త్రవేత్త మనకి ఇక్కడ బిగ్ పుష్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇతని ప్రకారం మనకు 3 రకాల అవిభాజ్యాలు ఏవంటే మనకు ఇక్కడ చూసినట్టయితే ఉత్పత్తిలో అవిభాజ్యాలు, మరియు పొదుపులో అవిభాజ్యాలు, అలాగే డిమాండ్లో అవిభాజ్యాలు. సో ఇక్కడ ఈ 3 కూడా మనకు ఈ యొక్క రొజెస్టిన్ రోడన్ అతడు ప్రతిపాదించడం జరిగింది. ఉత్పత్తిలో అవిభాజ్యాలు, పొదుపులో అవిభాజ్యాలు, అలాగే డిమాండ్లో అవిభాజ్యాలు. ఓకే. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3. సో కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రతిపాదన కారణం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఏపీలో గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో అడిగాడు కాబట్టి మనం ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీలో కూడా మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రతిపాదన ఇచ్చాడు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో లేదా పరిశ్రమలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి పరచుటను సంతులిత వృద్ధి అంటారు. ఆర్థిక వ్యవస్థలో
ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో లేదా పరిశ్రమలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి పరచటను సంతులిత వృద్ధి అంటారన్నాడు. మనకి ఇది రైట్ ఆన్సరే. సో మన అసంతులిత వృద్ధి అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ చూడండి, మనకు ఆర్థిక వ్యవస్థలో అంటే వివిధ రంగాల్లో మూలధన కొరత వల్ల ఒకేసారి పెడితే పెట్టుబడులు ఒకటేసారి పెడితే అది సాధ్యం కాదు. కాబట్టి అంటే ఎంపిక చేసి లేదా మౌలిక లేదా గుర్తించబడిన రంగాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని అసంతులిత వృద్ధి అంటారు. ఓకే, సో ఇక్కడ అర్థమైంది అనుకుంటా. మనకు ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో లేదా పరిశ్రమలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి పరచడం సంతులిత వృద్ధి అంటాం. ఓకే, నెక్స్ట్ ఎంపిక చేసిన లేదా మౌలిక లేదా గుర్తింపదగిన రంగాల్లో పెట్టుబడి పెట్టడాన్ని అసంతులిత వృద్ధి అంటాం. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ప్రతిపాదన ఏ కరెక్ట్, ఆర్ కరెక్టే. సో మళ్ళీ కాకపోతే ఇది దీనికి సరైన కారణం కాదు కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. సో ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అని ఇచ్చాడు. సో అవేంటో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. సంతులిత వృద్ధి సిద్ధాంతం జేబీసీ ప్రతిపాదించిన మార్కెట్ సూత్రమైన సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనే ప్రమేయంపై ఆధారపడి రూపొందించబడినది. ఈ యొక్క మనకు సంతులిత వృద్ధి సిద్ధాంతం అనేది జేబీసీ ప్రతిపాదించిన మార్కెట్ సూత్రమైన సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనే ప్రమేయంపై ఆధారపడి రూపొందించబడింది అన్నాడు. ఇది మనకు ఇక్కడ కరెక్టే, ఇది కరెక్ట్గానే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే పేదరిక విషవలయాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనబడను. పేదరిక విషవలయాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనబడతాయని చెప్పాడు. ఇక్కడ ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేదరిక విషవలయాలు అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించింది జేబీసీ అన్నాడు. ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఈ యొక్క పేదరిక విషవలయాలు అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరంటే రాగ్నర్ నక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే రాగ్నర్ నక్స్ ప్రకారం రోడన్ యొక్క పరిమిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు కారణం పేదరిక విషవలయాలు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. రాగ్నర్ నక్స్ ప్రకారం రోడన్ యొక్క పరిమిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు కారణం ఏంటంటే పేదరిక విషవలయాలే. సో నెక్స్ట్ చూసినట్టయితే రాగ్నర్ నక్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరిక విషవలయంలో చిక్కుకుంటే కారణం మూలధన కొరత. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఈ యొక్క రాగ్నర్ నక్స్ ప్రతిపాదన ప్రకారం మనకు ఎట్లా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరిక విషవలయంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మూలధన కొరత. సో ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 3 తప్పించి 1 2 4 5. సో 1 2 4 5 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. ఓకే, సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే ఇక్కడ చూడండి, రాగ్నర్ నక్స్ ప్రకారం డిమాండ్ వైపు విషవలయాలను ఛేదించడానికి పేద దేశాలు వస్తు సేవలకు డిమాండ్ను సృష్టించాలని సూచించారు. ఇక్కడ చూడండి, మనకు ఈ ఒక పేదరిక విషవలయాలు అనేటివి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డిమాండ్ వైపు విషవలయాలు, 2 సప్లై వైపు విషవలయాలు. సో ఆ యొక్క విషవలయాలను ఇక్కడ రాగ్నర్ నక్స్ ప్రకారం డిమాండ్ వైపు విషవలయాలను ఛేదించడానికి పేద దేశాలు వస్తు సేవలకు డిమాండ్ సృష్టించాలని సూచించడం జరిగింది అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. సో రాగ్నర్ నక్స్ ఏం చెప్పాడంటే డిమాండ్ వైపు విషవలయాలను ఛేదించడానికి పేద దేశాలు వస్తు సేవలకు డిమాండ్ను సృష్టించాలని సూచించడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రాగ్నర్ నక్స్ ప్రకారం సప్లై వైపు విషవలయాలను ఛేదించడానికి పొదుపు రేటును ప్రోత్సహించి పెట్టుబడులను సేకరించారు. సో రాగ్నర్ నక్స్ ప్రకారం సప్లై వైపు విషవలయాలను ఛేదించడానికి పొదుపు రేటును ప్రోత్సహించి పెట్టుబడులను సేకరించాలి అని సూచించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది కూడా రైటే. సో ఇవి 2 రైటే, కాకపోతే మనకు దీనికి ఇది కారణం కాదు. ఓకే, సో ఇక్కడ ఏఆర్లో సరైనవి, ఏఆర్కు సరైనవి కాదు. ఆప్షన్ బి అనేది మన రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రతిపాదన ఇచ్చాడు, మళ్ళీ కారణం ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, పేద దేశాల్లోని ధనిక వర్గాలు అభివృద్ధి చెందిన ప్రజల జీవన ప్రమాణాలను అనుసరిస్తూ విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటారు. సో మన ఇక్కడ ఉన్న అంటే రిచ్ పర్సన్స్ ఎలా ఉంటారు? సో వాళ్ళు బ్రాండెడ్ దుస్తులను వేసుకుంటారు. సో వాళ్ళు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆ యొక్క వస్తువులను వాళ్ళు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? అప్పుడు మనకు మన దేశంలోని మన దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మనకు దీన్ని ఏమంటారు అంటే మనకు దీనికి అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అనడం జరుగుతుంది. ఓకేనా, మనకు పేద దేశాల్లోని ధనిక వర్గాలు అభివృద్ధి చెందిన ప్రజల జీవన ప్రమాణాలను అనుసరిస్తూ విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటారు. ఇక్కడ కారణం చూసినట్టయితే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ ఏ రైటు, ప్రతిపాదన రైటు, కారణం రైటు, మళ్ళీ దీనికి ఇది కారణమే. సో ఇక్కడ అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం వల్ల ఈ యొక్క దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ దీనికి ఇది కారణమే. కాబట్టి ఏఆర్లు సరైనవి, ఏఆర్కి సరైనవి ఎవరైనా ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే
క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. సరైన అంశాలు ఏవో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, రాగ్నార్క్స్ డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది మనకు రైట్ ఆన్సర్. రాగ్నార్క్స్ అనేవాడు మనకి యొక్క డిమాండ్ వైపు విశ్వవిద్యాలయాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రదర్శన ప్రభావాన్ని మొదటిగా పేర్కొన్నది జేమ్స్ డ్యూస్ అండ్ బెర్రీ. ప్రదర్శన ప్రభావాన్ని మొదటిగా పేర్కొన్నది జేమ్స్ డ్యూస్ అండ్ బెర్రీ అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వ్యవసాయ రంగంలోని ప్రచురణ నిరుద్యోగులను నిజ పొదుపుగా ఉపయోగించి మూలధనంగా ఉపయోగించవచ్చని పేర్కొన్నది పాల్ స్ట్రీట్ అని అన్నాడు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో వ్యవసాయ రంగంలోని ప్రచురణ నిరుద్యోగులను నిజ పొదుపుగా ఉపయోగించి మూలధనంగా ఉపయోగించవచ్చని పేర్కొన్నది ఎవరంటే రాగ్నార్క్స్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఈ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ మీరు చదువుకొని సో ఈ బిట్స్ అటెంప్ట్ చేశారంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రచురణ నిరుద్యోగులను వ్యవసాయేతర రంగాలైన నిజ మూలధనం కల్పించే సామాజిక వ్యవస్థాపూర్వకమైన పెట్టుబడుల వైపు మరలించడాన్ని సూచించాడు ఎవరు? రాగ్నార్క్స్. ఇది మనకు రైట్ ఆన్సరే. ప్రచురణ నిరుద్యోగులను వ్యవసాయేతర రంగాలైన నిజ మూలధనం కల్పించే సామాజిక వ్యవస్థాపూర్వక పెట్టుబడుల వైపు మరలించడాన్ని సూచించింది ఎవరంటే రాగ్నార్క్స్. ఇది మనకు రైట్ ఆన్సరే. సో ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది రాంగ్ కాబట్టి 1 to 4. సో 1 to 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, సో ఇది మనకు ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.